అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి పిల్లం పార్ట్ 32. పార్ట్ 1 నుంచి పార్ట్ 32 వరకు వచ్చినామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది కేవలం మీ సపోర్ట్ వల్లనే. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. చాలా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తురండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎంత అవసరమో. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తుంటే మాకు కూడా రోజు తప్పకుండా వీడియోస్ పెట్టాలని ప్రోత్సహించినట్టు అనిపిస్తుంది. పక్కా మీకోసం రోజు ఒక వీడియో తీసుకొస్తున్నాం కదా. నిన్న కొంచెం టైం లేక యాదగిరిగుట్ట భోజనం అని చెప్పినాం కదండి, అందుకు వీడియో పెట్టలేకపోయినాము. ప్లీజ్ ఏం అనుకోకండి. ఇప్పుడు ఇంటికి వచ్చినాము, ఇక టైం తీసుకొని మీకోసం. నైట్ ఇప్పుడు 11 అవుతుంది. 11 కి స్టార్ట్ చేసిన వీడియో. ఇక మేము మొత్తం వీడియో అంతా పూర్తి అయ్యేసరికి ఎంత టైం పడుతుందో మాకు తెలియదు, కానీ ఇక మీకోసం పక్కా తీసుకురావాలి. మా వాళ్ళు వెయిట్ చేస్తుర్రు అని మాకు అనిపిస్తుంది కదా, మీరు చేసే కామెంట్లు చూస్తుంటే. అందుకే ఎంత వెయిట్ చేస్తుర్రు, ఎంత తిట్టుకుంటుర్రు అని మీకోసం వీడియో అనేది తీసుకొచ్చాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే ఆగు పెంటక్క, మన సబ్స్క్రైబర్ ఒక చెల్లి మొన్న నుంచి కామెంట్ చేస్తుంది కదా, అక్క మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, విషెస్ చెప్పండి ప్లీజ్ 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 అని చెప్తుంది కదా. మరి చెప్పకుండా అప్పుడే వీడియో చూపిస్తా అంటున్నావేంటి? అయ్యో రామా, నేను మర్చిపోయినా. అవునవును, మన ట్రూ సబ్స్క్రైబర్ అంట. ఎప్పటి నుంచో మన ఛానల్ ని ఫాలో అవుతుందంట. మనం ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్ని ఆమె సబ్స్క్రైబ్ చేసుకుందంట. ఇక అక్క ఎప్పటి నుంచో కామెంట్ చేస్తుంది, మా ఫ్రెండ్ బర్త్డే ఉంది అక్క, ప్లీజ్ విషయం చెప్పండి. వీడియో తరపున వీడియో నుంచి మీ స్వీటీ భాష టీం అందరూ నోటి నుంచి మాకు రావాలని, మాకు వినిపించాలని కోరిక ఉంది, ప్లీజ్ చెప్పండి అని చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ నేమ్ ఏంటంటే డాక్టర్ గట్టం పవన్ కుమార్ అంట. ఆయన బర్త్డే నిన్న 16th కంట. నేను నిన్న వీడియో పెట్టలేకపోయినాం కాబట్టి ఈ విషయం అనేది చెప్పలేదు తమ్ముడు, సారీ ఏమనుకోకండి. చెల్లమ్మ మీకోసం ఈ వీడియోలో చెప్తున్నాము. హ్యాపీ బర్త్డే డాక్టర్ గట్టం పవన్ కుమార్ గారు, ఎల్లకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. అంటే డాక్టర్ కాబట్టి ఇంకా మా విషెస్ మీకు ఎందుకు అని మీకు అనిపిస్తుండొచ్చేమో, కానీ డాక్టర్ అంటే ఒక గొప్ప కదా. మా స్వీటీ భాష టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక డాక్టర్ కి విషెస్ చెప్తున్నాము మనము అన్నట్టు ఫీల్ అయ్యి మేము చెప్తున్నాము. ఓకేనా? మా విషెస్, మా సబ్స్క్రైబర్ల విషెస్ కూడా మీపై ఉండాలని, దేవుని ఆశీస్సులు కూడా మీపై ఎల్లకాలం మీద ఉండాలని, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని కూడా కోరుకుంటున్నాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. కాదు పెంటక్క, మీ గ్రూప్ వాళ్ళందరూ ఎప్పుడూ లేట్ చేస్తారు. నేను మొన్న నెల సంధి చెప్తానే ఉన్నా, ఇంత లేట్ చేయకూరమ్మ, 10 తారీఖు అన్నప్పుడు 10 తారీఖు వరకు అందరు పైసలు తీసుకొని నా దగ్గరికి రావాలి. నేను మళ్ళా బుక్కులు తెరిచి రాసిన తోపిక నాకు లేదు అని చెప్పసందో బతుకుంటున్నా. మీరు నా మాట కేరే చేయకుంటావో ఇప్పుడు వస్తారు. ఇవాళ ఎంత తారీఖు? 15 తారీఖు. 5 రోజుల తర్వాత వస్తే ఎవడు కట్టుకుంటాడు? ఆ సార్ ఒకటే పని తిడుతుండు. మీరు టయానికి వచ్చి ఇస్తేనే నేను కట్టుకుంటా, లేకపోతే గ్రూప్ అంతా తీసి పడేయమంట అక్క. మరి ఏమంటారు చెప్పుర్రి? అయ్యో నువ్వేంది చెల్లె మమ్మల్ని అంటావు? కాదు, గ్రూప్ లీడర్ అయ్యి ఉండి సరితేనే టయానికి కట్టదు. ఆమె దగ్గర షేక్ నిండా పైసలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు అడిగినా పైసలు లేవు పైసలు లేవు, తర్వాత కడతా పోరి, మీరైతే కట్టుకోరి అని మమ్మల్ని ముందన్న ఉంటుంది. ఆమె ఇంకా జరుగుతుంది చెల్లె. మరి ఆమె నీకు నీకు ఏమైతుంది? ఎప్పుడు మమ్మల్ని అంటావు. మేము 10 తారీఖు అన్నప్పుడు 9 తారీఖే అందరం పైసలు కలేసుకున్నాము అని పోయిన నెల చెప్పుకున్నాము. మనం మనిషి కాదా? మరి ఆమెకు చెవులు లేవా? మొన్నసారి ఏమన్నది? సరే సరే కడతా, 9 తారీఖు వరకు కట్టమంటుగా కడతా అని అన్నది. మరి ఈ నెల ఏమైంది చెల్లె? సప్పుడు చేస్తలే, సరి చేస్తలేదు. నేను మొన్న ఫోన్ చేస్తే ఎత్తుతలేదని ఇంటికి పోయా అడిగిన. ఏంటి చెల్లె మరి నువ్వు గ్రూప్ లీడర్ అయ్యుండి అంత దగ్గర పైసలు వసూలు చేసుకొని కట్టి రావాలి కదా అంటే, నాకేం అవసరము, నా దగ్గరనే పైసలు లేవు, మీరు కట్టుకోపోరి, నేను తర్వాత వచ్చి కట్టుకుంటా గానీ అని అన్నది. చూడు, ఇప్పుడు 15 తారీఖు 5 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా సప్పుడు లేదు, సరి లేదు, మరి పైసలు ఉన్నాయంటలేదు, లేవంటలేదు. ఏం చెప్పాలి చెల్లె? ఇక ఆమెకి ఆమె నడుస్తుంది కథ. మీ గ్రూప్ వాళ్ళు, మీ గ్రూప్ లీడర్లు అందరు కలిసి ఏమన్నా చేసుకోరు, కానీ నేనైతే ఆమెను పేరు పెట్టానక్క. మొన్న మా పొలంలో కూలికి తీసుకుపోయినా, ఓ అమ్మ పైసలు ఇవ్వకపోతే ఏం గజ్జి పట్టు పట్టింది. పైసలు ఇచ్చేదాకా ఇంటి ముందరికి కదలలే, వెళ్ళి పంచాయతీ తెచ్చింది. ఒక రాములక్క నడువు చెప్తుంది, ఎవరికైనా ఎప్పుడు సిగ్గు పోతుందని ఇక ఆ రాములక్క కోడల దగ్గర అప్పడుకొని ఇక కూలి పైసలు అన్ని ఇచ్చొచ్చినాక ఇక జోలికి పోను, వార్త పోను. కానీ ఇక మీరంతా మీరు గ్రూప్ వాళ్ళు అందరు ఒక దగ్గర కూడా మరి ఏం మాట్లాడుకుంటారో, ఆమెను ఉంచుతారా తీసేస్తారా? లీడర్ అయ్యి ఉండి ఏం లాభం లేదు నిజంగా. అప్పుడు కొత్తలు బాగానే కట్టింది, కానీ ఇప్పుడు ఏం చేస్తుందో. మళ్ళీ లోన్లు ఇస్తామంటే ముందు ముందు నిలబడి ఒకటే పని తీసుకుంటా, నేనే తీసుకుంటా అని ముందు ముందు ఉంటది. మరి కడతందుకు ఎందుకు ఇట్లా చేస్తుంది లేటు లేటు? చెల్లె నిజంగా అన్ని పైసలు ఏం చేస్తుందో ఏమో. మొన్న 1,50,000 వచ్చినాయి చూడు, అప్పుడు తీసుకుంది. అంతకు ముందుకు 80,000 ఇచ్చింది చూడు సారు, అప్పుడు ఎంతమంది తీసుకుని? ముగ్గురే తీసుకురు, అందులో ఇది తీసుకుంది. ఎప్పుడు ప్రతిసారి ముందు ముందు నిలబడి తీసుకుంటది. మరి మంచిగానే కట్టేది ఇన్ని తినాలి, గాని మొన్న ఒక 5 నెలలు 4 నెలలు అవుతున్నాను తప్పసంది సరిగ్గా కడతలేదు.
మరి ఏమైతుందో దానికి, ఇక కడతదేమో, మరి పైసలు లేవేమో అనుకుంటే అట్లా కాదు, మిత్తిలకు ఇస్తుందంట. అరే మరి కావచ్చు చెల్లికి ఇట్లా లోన్లు అన్ని తీసుకొని ఒక దగ్గర జమ చేసి మిత్తిలకు ఇస్తట్టుంది. ఆ మిత్తి పైసలు వచ్చేదాకా ఇక ఆపుతట్టుంది. 20 తారీఖు ఏమి ఇస్తట్టు ఆ మిత్తిల పైసలలో. ఇక అవి ఇచ్చినాక మెల్ల కడతట్టుంది చెల్లి. గదే గదే మనము అదేమంటారు ఫైన్ వేస్తలేం కదా పైసలు లేటు కడితే. అందుకే అది ఇంత భయపడకుండా లేటుగానైనా సరే కట్టుకుంటా నా పైసలు నేను అని ధైర్యం చేస్తుంది చెల్లి. నువ్వు ఇప్పటి ఫైన్లు పెట్టు, లేటు కడితే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ కట్టాలని చెప్పు, భయపడి కడుతుంది. అది ముందే పీసి మొక్కది కదా, పైస పోతే పానం పోతుంది కదా దానికి. మరి ఫైన్ కట్టాలని చెప్పి చెల్లె కడతదేమో. అరే అవును పెంటక్క, నిజంగా నేను మర్చిపోయినావు, మొన్న నెలని సారి చెప్పిండు. ఏందమ్మా లేటు కడుతురు, ఇద్దరు ముగ్గురు అంటే ఓకే గాని ఒక 10 మంది దాకా లేటు కడుతురు, మరి ఏంది సంగతి? సరే ఒక నెల అంటుండే 2 నెలలు అంటుండే కానీ లైన్ గా వరుస చూస్తున్న 4 నెలల సంది ఇట్టనే లేటుగా 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 అని కట్టిపోదు. నేను ఎన్నిసార్లని ఓపెన్ చేయాలి, ఎన్నిసార్లని అందులో లెక్కలు రాసుకోవాలని సార్ ఒకటే పని అని సారే చెప్పిండు. లేటు కడితే 100 రూపాయలు 200 రూపాయల ఫైన్ ఇయ్యమ్మా, అట్లయితేనే సబ్బుదారు తెచ్చిపోతారు, లేకపోతే ఇనేది మీ ఊరోళ్ళు అని అన్నాడు. సరే సార్ నువ్వు చెప్పింది ఇట్లా మంచిగానే ఉంది కదా అని నేను సరే అని అన్నా. కానీ ఇప్పుడు నువ్వు అనేదాకా నాకు గుర్తులేదు. జరుండు సరితకు ఫోన్ చేయి, నేనేం చేయను తల్లి, ఇక మీరే చేయరు. నువ్వు చేయిపోయింటక్క నీ దగ్గర నెంబర్ ఉండొచ్చు, నా చేసి గిట్ల గిట్ల సంగతి చెల్లె మరి కట్టుకుంటలేరు, లేటుగా అయితే కట్టుకోరంట, మరి డబ్బున కడితే కట్టు లేకపోతే ఫైన్ కట్టాలంట 200 అని చెప్పి ఏమంటారు చూద్దాము. ఏమోనేమ్మా ఏమంటదో ఏమో, దాని నోట్ల నోరు పెట్టుడే తప్పు. ఇప్పుడు గిట్ల గిట్ల సంగతి అంటే అని నీ పేరు చెప్పింది అనుకో, లత అన్నదమ్మా అంటే నిన్నెన్ని మాటలు తిరుగుతుందో నన్ను ఎన్ని మాటలు తిరుగుతుందో, దాంతో ఏమైనా వెళ్ళి పంచాయతీ పెట్టుకోవాలంటే నాకు మస్తు బుగులు అవుతుంది. ఓ అమ్మో గల్లంతా తినిపిస్తట్టు మొత్తుకుంటది. ఇక అందుకే దాంతో ఎందుకు వెళ్ళి చెల్లి, నువ్వే వచ్చినప్పుడు చెప్పరాదు, నేను చేస్తే నేను బదలం కావాలి. ఏం కాదక్క చెప్పు. అయ్యో గ్రూపులో ఫోన్ చేసి చెప్పుకోకుండా ఎవరు చెప్తారా? ఇప్పుడు నేను చేస్తే ఏమనుకుంటారు? కడుతున్నాం కదా ఆమెకి ఎందుకు, మా పైసలు మా ఇష్టము, మా గ్రూపుల్లో మేము ఏమైనా మాట్లాడుకొని ఏమైనా చేసుకుంటాము, ఆమె సప్పుదాకా కడితే కట్టించుకోవాలి లేకపోతే లేదని నన్ను అంటది. ఆమెతో ముందే మొన్నలు అయి మాట్లాడుకుంటలేము. అమ్మాయి ఎందుకు వచ్చిన బాధ, సప్పుదాకా చేయరాదు పెంటక్క. జరుండు చెల్లె చేస్తున్నా, నా ఫోన్ ఎత్తుతుందో పోరి. ఎత్తినట్టు. హలో పెంటక్క ఏంది ఫోన్ చేసినావు చెప్పు. ఏం పని పాట లేక చేసిన చెల్లె, ఎంత రూపాయలు చెప్పు అని అంటున్నావు. కాదు ఇలా 15 తారీఖు, మరి చిట్టి పైసలు కట్టరారా? గ్రూప్ లీడర్ అయ్యి నువ్వే ఉండి సప్పుదాకా కూసుకుంటుంటావు. అయ్యో మీరైతే కట్టుకోరా, నేను మెల్ల కట్టుకుంటా గానీ ఏం తప్పిపోయేది ఉంది, నా దగ్గర పైసలు లేవు. మీ దగ్గర ఉరుకులాడుతున్నాయేమో, కడతా కడతా అని ఒకటే పని ముందర పడిపోతారు. నా దగ్గర పైసలు లేని నేను ఏం చేయాలి, నేను కట్టుకుంటా. నా గురించి మీకెందుకు, కట్రా పొర్రి. అయ్యో కట్రా పొర్రి అని అంటే వేంద్రా, కాదు ఎప్పుడు పైసలు ఉండయా? 3 నెలల సంది 4 నెలల సంది చూస్తున్నా, ఎన్నడూ టైంకి పైసలు కడతలేదు. మొన్న నెల ఏమని చెప్పిన సార్ తిడుతుండంట, 10 తారీఖు కట్టాలంట. అంటే మరి 9 తారీఖు కడదాము అని అనుకున్నాం, మరి అప్పుడు వచ్చి కట్టాలి కదా. సరే 10 తారీఖు అయిపోయింది, 11 కాదు 12 కాదు, ఇవాళ 15 తారీఖు. ఎప్పుడు కట్టేస్తారు ఏం కథ? ఇప్పుడు ఎల్లుండి, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం బ్యాంకులే బంద్ ఉంటాయి, మరి ఎన్నడు కట్టేస్తారు? నేను పైసలు ఉన్నప్పుడు కట్టుకుంటా పోరు అంటే లేటు కడితేనంట ఫైన్ తీసుకుంటారంట 200. మరి నీ ఇష్టం చెల్లె, ఫైన్ ఇచ్చి కట్టుకుంటా అంటే కట్టుకో, లేకపోతే ఇప్పుడే వచ్చి కట్టుకో అమ్మా. ఇవాళ లత చెప్తుంది, సారీ చెప్పిందంట. అంటే అది లత మాట కాదు, సారే చెప్పిందంట. మీ ఊరోళ్ళందరు గ్రూపులు, ఒక గ్రూప్ లో ఇద్దరు లేటు కడుతురేందమ్మా, అట్లా కడితే నడవది. ఊరికే మీకోసం అని ఓపెన్ చేసి కట్టుకుంటే ఆడ సర్వర్ బిజీ వస్తుంది, ఓపెన్ కాదు అలా అని అన్నాడంట. గట్ల లత నాకు చెప్పింది. ఇక నీకు ఫోన్ చేసి చెప్తున్నమ్మా. మళ్ళీ తర్వాత నాకు ఓవర్ చెప్పారు, ఫైన్ అని చెప్పలేదు, ముందుగా చెప్పి నేను కడుతుంటిని అని గీసుంటూ మాటలు రాకుండా ముందే చెప్తున్నా చెల్లె. ఇక మరి నీ ఇష్టం, కట్టుకోకపో. ఇక అందరూ ఒకసారి కడితేనేమో మన గ్రూప్ కి మంచి పేరు వచ్చి తీర మంచిగా అవుతుంది, లోన్లు గిట్లా మంచిగా తీస్తాడు సారు. మొత్తం ఏ కట్టుకోకుండా లేటు కడతా మా ఇష్టము అని అనుకుంటే ఓ గిట్టనే లాపర్ అవుతుంది. సరే మరి ఫైన్ కట్టుకొని లేటు కట్టుకుంటా అంటే ఇక నీ ఇష్టము, నేనైతే చెప్పే చెప్తున్నా చెల్లె. ఏంది సార్ చెప్పినాడు లతకు, బాగానే ఉంది అమ్మ, లత బాగానే ఉండు, సార్ బాగానే ఉండు. కాదు పైసలు లేనప్పుడు మరి ఏం చేస్తాము? వేద్దాం 200 ఫైన్ అంటే ఏడికేం తేవాలి? మిత్తి కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళీ పొదుపులు వేయాలి. ఇవన్నీ కట్టంగా మళ్ళీ 200 రూపాయలు ఫైన్ అంటేనా? బాగానే ఉండు సారు. ఏది సార్కి మాట్లాడితే సార్ వచ్చిండ, ఇవాళ వస్తానే కదా. ఓ అమ్మో, సార్తో మాట్లాడేంత మనిషిపోయినవా నువ్వు? సరే వస్తాడంటే ఇవాళ రాలేదు కానీ వచ్చే వారం వస్తాడంటే అప్పుడు మాట్లాడుతుంది. మరి ఇక లత మాట కాదు, లతనే అనలేదు సారు. లత చెప్తే లత మాతో అంటుంది, నేను నీకు ఫోన్ చేసి చెప్తున్నా. లత తిడుతున్నవేమే నువ్వు? ఏం తిట్టాను కానీ ఒకసారి లతకి మాట్లాడతా.
చెప్తుందంట. హలో సరిత చెప్పు. ఏమో ఫైన్ గీను 200 కట్టాలి లేటు కడతానంటుంది పెంటక్క. నిజమేనా లత? నిజమే నిజమే, సార్ నాతో అన్నాడు, పోయిన నెలనే అన్నాడు. 3-4 నెలల సంది మీ ఊరల్లా ప్రతి గ్రూపు ఒకరిద్దరు లేటు కడుతురమ్మా, ఎందుకు కడుతురు అట్లా? ఏం భయం భక్తి లేక మీరు అట్లా చేస్తుర్రు? మాకేం పని లేదా, ఊరికి మీరు వచ్చినప్పుడల్లా మీరు ఇచ్చినప్పుడల్లా కట్టుకుంటానికి ఒక టైం లేదు, పద్ధతి లేదు, ఏందమ్మా అని ఒకటి ఏ పని తిట్టిండు. ఇక ఏం చేస్తాం సారు, పైసలు లేవంటే అందుకే లేటు కడతారు, ఎటు పోయి నెలకు ఒకసారి కడుతురు కదా, ఇక పోనీ అని నేను ఇట్లా బట్టలన్నా. కాదు కాదు అట్లయితే షిప్పులకి ఏం తీసేస్తామని ఉంటుండ్రు, లేకపోతే లేదని అంటుండు సారు. ఇక అదే 200 రూపాయలు ఫైన్, టైం దాటితేనంటే 200 రూపాయలు ఫైన్ అంటే. ఇప్పుడు గ్రూపులు అందరు ఎన్నడు కడతారో అన్నడు అందరు పైసలు ఇస్తేనే లెక్క. ఒక్కరోజు అటు ఇటు అయినా సరే 200 రూపాయలు ఫైన్ ఇస్తేనే తీసుకో అని చెప్పిండు. అదే ముచ్చట మీ గ్రూపులకు చెప్తే ఇక నీకు ఫోన్ చేసి చెప్తుంది పెంటాక అంతే. అరే గట్టనా, ఇక పెడితే పెట్టిందేమో కానీ 200 రూపాయల అమ్మ, ఒక 20 రూపాయలన్నా పెట్టలేదు, ఏ ఎగ్జామ్ 200 రూపాయలు అంటే మరి సమయానికి ఉంటాయి ఉండయి పైసలు. వాళ్ళు ఇచ్చేది ఉంటది, మరి వాళ్ళు ఇచ్చేదాకా ఆగాలి కదా మాకు. అంటే ఊరికొస్తాయి పైసలు, వాళ్ళ దగ్గర అంటే కష్టాల కూతరు ఉంటాయి. ఇప్పుడు నేను మా ఇంట్లో వరేస్తారు ఒక్కడు చేస్తాడు, ఏడికైనా వెళ్తాయి అమ్మా. ఇంకా సరే సరే కానీ 2 లక్షల లోన్ ఇస్తానే కదా సారు ఈ నెల, ఈ గాదానికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఇంకా షీట్లలో కూడా సప్పుడు చేస్తలేరు కదా, ఇక వాళ్ళు పోతే ఫోన్ చేస్తారేమో అనుకుని సప్పుడు దాకుతున్నా. మరి ఎన్నడు ఇస్తా అంటుంది 2 లక్షల లోను? ఇస్తానడు ఈ నెల ఎట్లా కడుతురు ఏం కథ అన్ని బుక్కులు అన్ని చూసి వచ్చే నెలకు శాంక్షన్ చేస్తాను. కాదు నువ్వు ఇట్లా తీసుకుంటావా ఈ లోను? మొన్నటిసారి తీసుకుంటుంది కదా 1,80,000 ఏమో వచ్చింది, అది తీసుకుంటుంది. అంతకు ముందుకు 80,000 1,00,000 అది తీసుకుంటుంది. ఇంకెన్ని తీసుకుంటావు? నీకు తీర్తలేవు, మెల్లమెల్ల కట్టుకుంటూ వస్తున్నావు. గంత తక్కువ మిక్స్ అన్నప్పుడు దబా దబా కట్టేస్తే అంత అయిపోతుంది. నువ్వు లేటు కట్టుకుంటూ వస్తున్నావు, మళ్ళీ ఇంటిని కావాలంటున్నావు. మరి మిగతాలు తీసుకోవద్దా? ఎప్పుడు నువ్వే తీసుకుంటావా చెప్పు? అయ్యో మెల్ల కట్టుకుంటా, మొత్తమే కట్టుకుంటున్నా. నెల తప్పకుండా కరెక్ట్ కడుతున్నా నేను. ఏనాడన్నా కట్టుకుంటా, ఇక నా పైసలు ఏనాడన్నా తీర్పుకుంటా కానీ నాకు కావాలమ్మా ఎటు వేసి. నేను ఇన్నేళ్ళ సంది చూస్తున్నా, 2 లక్షల లోన్ మాకు ఎప్పుడు వస్తుంది ఏం కథ అని చూస్తున్నా. నువ్వేమో తీర లోన్ వచ్చే టైంకి నువ్వు ఇట్లా తీసుకుంటావా? ఇంకా 10 మంది లేరా? మిగతా ఇంకా 3 తీసుకుంటారా అంటున్నావు. నాకు అవసరం ఉందమ్మా, చాలా అవసరం ఉంది, పైసలతోనే నాకు కావాలి. మీరు ఏం చేసుకుంటారో ఏం కథ నాకు తెలియదు కానీ సార్ చెప్పు. నేను 3-4 నెలల సార్ ఒకటే పని అడుగుతున్నా, నిన్న అడుగుతున్నా. సార్ వచ్చినప్పుడు సార్ని ఇట్లా అడిగినా, ఇక నాకు సంబంధం లేదమ్మా, ఎవరు తీసుకోకపోయి నాకైతే 2 లక్షల లోన్ ఇస్తేనే మంచిది, లేకపోతే గ్రూప్లకి వెళ్ళిపోతే తల్లి. ఏమో అమ్మా నాకైతే ఎరకలేదు, ఇక నేను ఎవరికి ఏమంటే ఆలోచిస్తా కానీ మీ గ్రూప్ వాళ్ళందరూ ఒక దగ్గర కూడుకొని మాట్లాడుకోరి, మరి నువ్వు తీసుకుంటావా నేను తీసుకుంటున్నా అని ఒక్కొక్కరికి మాట్లాడుకొని ఒకరికొకరు ఒప్పించుకొని అప్పుడు ఎవరో 4గురికి ఛాన్స్ ఉంటది. ఆ 4గురు ఎవరో వాళ్ళ పేర్లు ఇస్తే నాకు అప్పుడు సార్కు పంపిస్తా పేర్లు. ఇక అప్పుడు ఇస్తా కానీ ఊకే ప్రతిసారి ఇవ్వాలి కావాలి అని అంటే అడగాని పని. అమ్మో ముందే మా గ్రూపులు మంచోరుగా తల్లి, నువ్వు ప్రతిసారి తీసుకుంటావు, నీకేంది ఇచ్చేది, మేమే తీసుకుంటామని ముందు ముందు ఎగబడతారు. ఇక అవన్నీ నాకు సంబంధం లేదు చెల్లి, నేనైతే ముందు నీకే చెప్తున్నా. గ్రూప్ షీట్లన్నీ నువ్వు రాసుకుంటావు కాబట్టి నా పేరు ముందుగా రాసుకొని పుణ్యం ఉంటది. కానీ నాకు చాలా అవసరం ఉన్నాయి అమ్మ. మొన్ననే మా తమ్ముని పెళ్లి అయింది, అక్కడనే 2-3 లక్షల దాకా అయిపోయినాయి. ఇక మాకు అప్పు తెచ్చిన తల్లి అలా కట్టేది ఉంది, జర పుణ్యం ఉంటది, జర నా పేరు రాయి ముందుగా. అవును కానీ పెంటమ్మకి నేను మాట్లాడతా ఒకసారి. ఇక బట్టి పెంటమ్మ సరిత మాట్లాడుతుందంట. చెప్పు సరిత ఏంది? గదే పెంటక్క, ఇక సారు మనకు 4-5 నెలల సంది చెప్తుండు కదా, 2 లక్షల లోన్ రాస్తా 2 లక్షల రాస్తా అందరి గ్రూపులకు రాస్తా, మీరు ఒకటిదే ఉంది ఇక అన్ని క్లియర్ అయితే అందరికి రాస్తా అని అన్నాడు కదా. వచ్చే నెల శాంక్షన్ చేస్తాడంట. మరి నా పేరు రాపి పెంటక్క. రాపిస్తా చెల్లె, నువ్వేమో తిని ఇంట్లో పడుకో బొమ్మలే, ఇక నేనేమో రాపిస్తా నీ పేరు. కాదురా, మొన్నటిసారి లోన్ వచ్చినప్పుడు నువ్వే తీసుకున్నావు, అంత ముందుకు 80,000 వస్తాయి, అప్పుడు 1,00,000 రూపాయలది ఏమో అది నువ్వే తీసుకున్నావు. మరి అన్నిటిలో ముందు ఉంటే మరి మిగతా మేమందరం ఏం కావాలి? మేమేమనుకుంటాం, అన్ని పైసలు తీరినాక మంచి పెద్ద లోన్ తీసుకున్నామని మేము ఆగొచ్చు. నువ్వు తీసుకుంటే సపోర్ట్ చేసామా ఇన్నేళ్ళ సంది? తీసుకొని కట్టుకుంటది కదా, తీసుకొని ఇక తీరలేదు, మేము ఎందుకు తీసుకున్నాడు అనే టైం వేస్ట్ అని మేము తీసుకోలేదు. ఇప్పుడు మా వడ్డీ తీరినాయి, ఈ ఒక్క నెల కడితే మాది మొత్తం క్లియర్ అయిపోతుంది. కాబట్టి సార్ ఏమన్నా మొత్తం క్లియర్ అయితే నేను 2 లక్షలతోకి వేస్తామా అంటే ఇక అప్పటి ఎదురు చూసుకుంటున్నాము. నీ పేరు రాయాలంటే ఎట్లా చేయలేదు, నువ్వు ప్రతి దాంట్లో తీసుకుంటావు. ఇప్పుడు సరే నేనంటే ఊకోను, చెప్పినా ఏదేమైనా నేనైతే ఊకోను. మరి మిగతా 3 నొప్పించుకుంటావా ఏం చేసుకుంటావు చెల్లి? నాకైతే అనవసరము.
ఇక నాది నేను చెప్తున్నా, నాకైతే మస్తు అవసరం ఉంది. ఇప్పుడు మా చెల్లె బిడ్డ పెళ్లి ఉంది, ఆమెకి ఇంత అంత బంగారం ఇప్పియాలి. మా బిడ్డ పెళ్లికి 2 తులాల బంగారం పెట్టింది, అది ఇప్పియాలి. ఇక బట్టలకు ఇంకా అన్ని ఇయ్యాలి. మాకు మస్తు ఖర్చులు ఉన్నాయి చెల్లె. అప్పులకి ఇచ్చేది ఉంది. ఇక నేనైతే ఊకోను అంటే ఊకోను. మరి మిగతా వాళ్ళందరిని ఒప్పించుకుంటావా, ఏం చేసుకుంటావా, అది నీ ఇష్టం అమ్మా. నువ్వు ఇంట్లో వండుకొని మాట్లాడితే కాని పని చెల్లె. ఇక్కడ సిటీ కాడికి వచ్చి నలుగుట్ల కూర్చొని మరి ఇట్లా కాదు ఇట్లా అని చెప్తేనేమో అందరు ఉంటారు. అందరి మాట ఏముంటది, మన మాట ఏముంటది అనేది బయటపడుతుంది. ఇక నువ్వు ఇంటికాడ ఉండి మేడం లెక్క ఫోన్ లో మాట్లాడితే ఎట్లా అన్నట్టు చెల్లె. సరే ఇక నీది నువ్వేదో చెప్తున్నావు కదా, ఇక నువ్వు ఒక్కదాని అనుకో, ఇంకా ముగ్గురు ఉంటారు కదా, ఆ ముగ్గురులో నాది ఎక్కి ఇంక ఇద్దరిని ఎవరో ఒకరు చూదురాచుకోరి. నేను నాకు మస్తు పని ఉంది ఇంటికాడ. ఆ పని అంత తీసి పెట్టుకొని నా దగ్గర పైసలు లేని నేను సిటీ కాడకు వచ్చి ఏం చేయాలి, నేను వెళ్ళి ఉండొచ్చు కట్టుకుంటా. ఇక అప్పుడు నేను లతతో మాట్లాడుతుంది. కావాలంటే సార్ కన్నా ఫోన్ చేసి మాట్లాడతా. మీరేందా మరి బాబు చూపిస్తారు కాదు, నేను ఎన్నన్నా తీసుకుంటా, ఎన్నిసార్లు అన్నా తీసుకుంటా, కట్టుకుంటా, కట్టుకోకపోతే అది మీకు అంత ఎందుకు, అదంతా అనవసరము. నాకు కావాలన్నప్పుడు మీరు ఇవ్వాలి, తప్పదు. నేను ఇన్ని నెలల సంది కరెక్ట్ టైం కట్టుకుంటూ వస్తున్నా. ఈ 2-3 నెలల సంది కొంచెం లేట్ చేస్తే గట్లా మాట్లాడుతున్నారు. ఈ గ్రూప్ వాళ్ళందరికీ చెప్పుకోర్రి, నాకు అదంతా అనవసరము. నా పేరైతే ఎక్కియమని చెప్పు లతకు నువ్వు ముందుగాక. ఏమోనేమో ఏమైనా రాపించుకో, ఏమైనా తీసుకో, నాకు మాట్లాడద్దు ఒక్కరేసి. సరే మరి ఏమంటుంది పెంటమ్మ, అట్లా గరం గరం మీద మాట్లాడి పెట్టేస్తుంది. 2 లక్షల లోన్ ఇట్లా నాకే ఇయ్యాలని అంటుంది కదా పెంటక్క. అవునరా, ఇదేమన్నా న్యాయమేనా చెప్పు. ఇన్నేళ్ల సంది 2-3 ఏళ్ల సంది ఒకటే పని లోన్లు వచ్చినప్పుడల్లా తీసుకుంటా తీసుకుంటా అని ముందట పడుతుంది. పైసలు అన్నీ అవనే తీసుకుంటది. నేను ఎన్నడన్నా మరి ఈ లోన్ వస్తుంది కదా మాకు ఇట్లా కావాలని ఎన్నడన్నా ముందుగా వచ్చి అడిగినమా, మా పేరు రాపించుకున్నామా? ఎన్నడూ అడగలేదు. ఎందుకు? అరే ఇంత ముందు పైసలు మేము కట్టుకోలేదు కదా, పెద్ద లోన్ వచ్చినప్పుడు తీసుకుంటాము. ఇది ఇట్లా పెద్ద లోన్లే కానీ మా పైసలు తీరలేదు కానీ అని ఊకొని ఊకొని ఇప్పుడు 2 లక్షలు రాస్తాంటుందిగా సారు, అన్ని తీరుకొని తీసుకుంటామని మేము రెడీలు ఉన్నాము. ఇప్పుడు ఫోన్ చేసి ఆమె కూడా మేడం లేక ఇంటికాడ వండుకొని జబర్దస్త్ ఫోన్ చేసి నాకు లోన్ కావాలి 2 లక్షలు, నా పేరు రాపిరి అని చెప్తుంది. ఏమనాలి చెల్లె, మీరే చెప్పు. ఇన్న వారు అమ్మలక్క ఎట్లా మాట్లాడిందో ఆమె. కాదే, ఆ పైసలు పాడుగాను ఏం చేసుకుంటది అది. పోయమ్మో మనకు తక్కువ మిత్తికుంటది కదా ఇంట్లో. పావుల వడ్డీకో ఏమో తీసుకుంటది. ఇక అన్ని పైసలు ఒక దగ్గర జమ వేసి అనుకోనికి మిత్తిలకు ఇస్తుంది. ఆ మిత్తిల పైసలు అన్ని నెలకి నిచ్చిపోతాడు కదా, ఇక అసలు అంతా పక్కకు పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గరనే ఉంటాయి కదా. ఆ మిత్తిల పైసలు అన్ని ఇక్కడ తెచ్చి అసలు కడుతుంది, పొదుపులు వేస్తుంది, మిత్తి కడుతుంది. ఇక అన్ని అట్లా సాగ తీసుకుంటా అన్ని గడిపించుకుంటా పోతుంది. ఇక ఇప్పుడు ఏమో 2 లక్షల లోన్ కావాలంటున్నా అది. ఓ అమ్మో, నేను మొన్న 2 నెలల కిందనో ఏమో పైసలు ఇస్తాను ఒప్పుకున్నా. ఇక నేను పైసలు తీసుకొని సంవత్సరంన్నరకు ఎక్కువ అవుతుంది కానీ 1,00,000 రూపాయలు తీసుకున్నా. 2 నెలల కింద ఇస్తాను ఇయ్యలేదు. ఒకటే ఫోన్ చేసింది, ఒకటే ఇంటికి వచ్చి అడిగింది. ఇస్తే చెల్లె పైసలు లేవు అని ఇవాళ అప్పో సప్పో వేసి ఇయ్యాలను నిన్న పొద్దుగాల కట్టి వచ్చిన అమ్మ. మిత్తి పైసలు ఎన్ని అనుకుంటున్నా, ఒక్క రూపాయి అక్కడిక్కడ కాకుండా కరెక్ట్ నేను ఏ నెల అయితే తీసుకున్నానో ఆ నెల సంది ఈ నెల దాకా, ఈ నెల సగం కదా, ఈ నెల ఇట్లా కట్టించిన చెల్లె. మీరు నమ్మతారో నమ్మరో కానీ పోయామో దాని దగ్గర పైస కాడ కరెక్ట్ ఉండాలమ్మా. పైస ఇక్కడ కావద్దు, అక్కడ కావద్దు. పైస కొంచెం పోతే ఓం పిచ్చుల శాతం చేస్తుంది అది. పైస పోతే పానం పోతుంది. పైస ముచ్చిది చెల్లె. అందుకే దాంతో ఎవరు పెట్టుకుంటారా అని బరాబర్ పైసలు కట్టొచ్చిన. మీ బావ అప్పుడే అన్నాడు, బొమ్మ కపూర్ పైసల కాడ పీసుదేమ్మా, పైస ముచ్చిది అది. దాని దగ్గర పైసల కాడ కరెక్ట్ ఉండి ఎన్నైతే తెచ్చినావో ఎన్న డేటో బుక్ లో రాసి పెట్టినా ఐలర్స్ అంది గీలర్కి గింత అయితే అని లెక్క చెప్పి ఇచ్చిరా పోవే అని అంటే అన్ని తీసుకుపోయి చేతిలో పెడితే సరే సరే కానీ ఈ నెల ఇట్లా ఇచ్చినావా అని అడుగుతుంది. అగో ఏసొంటి ఆడిస్తుడు, ఈ నెల 10 రోజులు ఇట్లా కాలేదు, అప్పుడే అడుగుతున్నావా చెల్లి అని అందాం అనుకున్నా కానీ పోనీ గిసొంటిదని నేను ఈ నెల ఇట్లా లెక్క పెట్టి ఇచ్చినా అని అనుకొని అన్ని చేతిలో పెట్టి వచ్చిన చెల్లె. మరి అవన్నీ పైసలు పెట్టుకున్నాక మళ్ళీ 2 లక్షలు తీసుకుంటా అంటుంది. ఇవన్నీ జమేసి వానికి మిత్తిలకు ఇస్తుందో గట్టి నేను తీసుకున్నట్టు ఎవరు తీసుకోరు చెల్లె. ఇవాళ రేపు పైసలు అందరికి అవసరమే ఉన్నాయి. 5 రూపాయల మిత్తి అన్న తీసుకుంటారు, 10 రూపాయల మిత్తి అన్న తీసుకుంటారు. ఇక 3 రూపాయల మిత్తి అంటే ఇక అది ఇయ్యదు, 4 రూపాయల పైన ఇస్తుందంట. ఇక మిత్తిల పైసలు అన్ని తెచ్చి గీట కడతదంట. మరి ఇక పైసలు కట్టే బదులు ముందు కదా టైంకి కట్టాలి కదా. ఎప్పుడు కట్టినా సరే టైంకి కడితే ఏ లొల్లి ఉండదు. మన గ్రూప్ వాళ్ళు ఇట్లా మంచిగా కడుతుందిరా అని ఏదైనా పైసలు తీసుకోమంటాము, గట్టే చేస్తుందేమి అది. ఈ పైసలు ఇట్లా కావాలంటున్నా అది సిగ్గు కాకుండా. ఏమో అక్క ఏం చేసుకుంటుందో ఎవరికి ఇస్తుందో. ఇక నేనైతే ఎన్నడూ తీసుకోలేదమ్మా దాని దగ్గర. వాళ్ళ తమ్ముని పెళ్లి అయితేనంట మొన్నటి 50,000 ఇచ్చిందంట. మిత్తి లెక్కనే ఇచ్చిందంట. మళ్ళీ వాళ్ళ తమ్ముడు మొన్న వచ్చి అడుగుతుండంట, మరి అప్పులైన అక్క ఏమైనా పైసలు చూడాలంటే లేవన్నాడంట. అక్క నిజమేనా అది? అవును చెల్లే కదే. నిన్న నేను పోయినప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదలు కొత్త పెన్ పిల్లనే ఉన్నట్టుంది. గాజులు ఇట్లా ఇంకా తీయలేదు. కొత్త పెన్ పిల్లగాడు వచ్చిర్రు. కూర్చొని పచ్చి పులుసు పోసుకొని తింటురు.
ఇక నేను పలకరియలేదుగా, నాకు ఏం పరిచయం లేదు కదా అని సపోదాక చేత పైసలు పెట్టి వస్తూనే ఉన్నా. ఇక చుట్టాలు ఉన్నారు కదా చెల్లె, మరి వాళ్ళు పోయినాక చూసుకుంటావా ఎట్లా సంగతి, ఇక చూసి కరెక్ట్ లెక్కుంటేనేమో, ఇక లెక్కున్నా లేకున్నా ఫోన్ చేసి గిట్లా గిట్ల ఉన్నాయి మరి తక్కువ పడ్డ ఎక్కువ పడ్డాయి అని ఫోన్ చేసి చెప్పి చెల్లి అంటే ఇక సరే అనేది. ఇక జరైనా కదా తమ్ముడు అది చెల్లెలు మర్దలు లేచిపోతూనే ఊరమ్మా. అదే కాదే అప్పు కోసం వచ్చినట్టు గాని కాదు, కొత్త పెంకిల పిల్లగాడు వస్తే ఇంత చికెన్ మటన్ తెచ్చి వండి పెట్టగా పచ్చిపులుసు పోసి పెట్టిన అది పోయము పోయము గిసొంటి ఉండేవే కాదు. ఆ కొత్త మరదలు వచ్చినందుకు తమ్ముడు వచ్చినందుకు అన్ని దిండాలు తెచ్చి ఆ బట్టలు తెచ్చి బట్టలు కట్టిస్తాము, ఆ పూల దండలు వేసి నోరు తీపి వేస్తాము, అవన్నీ చేస్తారు గాని అది ఇక్కడ పీసి మొక్కని పచ్చిపులుసు పోసి తినిపించి పంపిస్తాదే. అదే కదే ఇక పెళ్లి మస్తు అప్ప అయినట్టుంది. వాళ్ళ తమ్ముడి దగ్గర పైసలు లేనట్టే, వాళ్ళ అక్క దగ్గర బాగానే ఉంటాయి కదా, అలా బావ బాగానే పని చేస్తాడు కదా, అప్పు కోసం అని వచ్చినట్టు కోరడు. మరి ఏం లేవని పంపించచ్చు, అది ఇచ్చాడు తినా ఇక మనోళ్ళకి ఇస్తే పైసలు డబ్బున రావని ఇక లేవని పంపించచ్చు అమ్మా. అది పెంటక్క మరి ఇప్పుడు ఏంది నాతోని అట్లా మాట్లాడుతుంది, మా తమ్ముని పెళ్లి చేసినాము, నాకే అక్కడ 2-3 లక్షలు అయినాయి, మస్తు అప్పులలో ఉన్నామమ్మ, పైసలు కావాలి అని తలుగుతుంది. కాదు 70,000 అప్పులు ఎక్కిచ్చింది. మరి మా సొంతంగా ఏం పెట్టినట్టు, వాళ్ళ అమ్మయ్య శాత కాకుండానే ఎవరు ఆ తమ్ముని పెళ్లి చేస్తారు కదా, మరి ఇక వాటర్ అమ్మకి ఇన్ని ఉన్నాయి అని ఇన్ని లేవని ఇయ్యాలి కదా. మరి నాతోనేమో అట్లా అబద్ధాలు ఆడింది, అక్కడనే 2-3 లక్షలు అప్పయింది అని మాట్లాడుతుంది. ఓయ్ అమ్మో అది అలా దాని మాటలు బాగానే నమ్ముతున్నావు గాని దానంత అబద్ధాలదే ఉండదు. ఈ మొన్న చిన్నమ్మ కలిసి ఒకటే పని చెప్తుంది నాకు, ఆ పెళ్లి కొడుకుని చేయలేదంటమ్మ, మరి 1000 రూపాయలు పెడితే బట్టలు ఇవ్వచ్చా, ఇక 1500 2000 మంచి మంచి వస్తాయి కానీ తక్కువ తక్కువ 1000 రూపాయలు పెట్టి బట్టలు అన్నది లేదు. సరే బట్టలు లేకున్నా సరే వాళ్ళ అమ్మ చీర నన్ను తెచ్చి కట్టియాలి, ఒక చీర వేయలేదు, పెంకులగాని చేయలేదు, ఏం పెట్టదు. 70,000 అప్పులకి ఇయ్యమంటే 1,00,000 రూపాయలు ఇవ్వమంటే 70,000 చేతిలో పెట్టి వేయిందంట అని అన్నారమ్మ. చాలా మంది దాని ముఖానికి 3 లక్షలు పెట్టకపోయినా అది సొంత తల్లిదండ్రులైనా తోడబుట్టి తోడైనా అది పెట్టదమ్మా, పైసా పోతే పానం పోతుంది. ఆ పూరగాడు మొగడు నెలకు 25,000 సంపాదిస్తాడు. ఆ పూరగానికి చక్కగా బట్టలు ఉండయి, చెప్పులు ఉండయి, డ్యూటీకి పోతాడు, రోజు బండి మీద గదే డ్రెస్ వేసుకొని పోతాడు. ఏమైంది పిల్లగా మంచిగా డ్యూటీ చేస్తావు, మంచిగా బట్టలు కొనుక్కొని వేసుకోపోతే కాదంటే సరే సరే మనకు కూడా టైం వస్తుంది అమ్మమ్మ అని అనుకుంటా పోతాడు. ఇక ఏమానాలి పైసలు తెచ్చి అన్ని దాని దగ్గర ముళ్ళంతా పెడతాడంట. ఆ చేతిలో అన్ని పైసలు ఇచ్చినాక ఇక వాటి పెట్రోల్ కానీ ఒక 1000-2000 చేతిలో పెడతాడంట, ఊరుకుంటదంట. ఇక పైసలు అన్ని జమ చేసి ఇక అందరికి మిత్తిలో గుచ్చుకుంటా పోతుంది తల్లి. ఇటువంటి లోన్లు వస్తే ఇక పెద్ద పెద్ద లోన్లు వస్తే అవి ఇట్లా జమ చేస్తుంది ఇస్తుంది, మిత్తిల మీద బతుకుతుంది. ఈ పిల్లలకి ఇట్లా సరిగ్గా తిండి పెట్టదంటే మా పిల్లలకు పని ముఖం చూస్తారంట. మొన్న లత్త నేను ఏడుకో ఆ దుఃఖం మీద పోయి వస్తుంటే ఏం కూర రక్క ఆదివారం పూట మరి మటన్ తెచ్చుకురా తలకాయ కూర తెచ్చుకురా అంటే ఏం చేయాలి చెల్లి దీపతో కలుపుకొని తింటున్నా అని అన్నది. అయ్యో శని పాడుగాను ఆదివారం పూట తెచ్చుకోరేమే అంటే నా కొడుకు లేడు చెల్లి ఆడెక్కడ తలగబడ్డాడు, మొత్తం పెత్తనం అంతా నా కోడలిదే ఉంటది, అదే కూర వండి పెడితే అదే తినాలి మేము, నా కొడుకు చేతులు ఉండదమ్మా సంసారము అని అంటుంది. ఏమనాలిగా సపోదట్టమా వచ్చినమ్మ గసంటి గుణం దాంది పాడుగాను, అది పెట్టకపోయినా అది పైసలు అమ్మగారుకు. ఆగో ఎవరు వచ్చినట్టు, నువ్వో పిల్ల ఎవరమ్మా, సరిత బిడ్డవా ఏంది, 2 పిలకలు వేసుకొని బాగానే నిలబడ్డావు. అవునవును సరిత బిడ్డనే. ఏం పిల్ల సీటీకి ఇట్లా వచ్చినావు, మీ అమ్మ తోలిందా ఏంటి? అవునా ఆంటీ, మా మమ్మీ తోలింది. ఇక ఏదో లోన్ ఇస్తాన్నారంట కదా, అందులో మా మమ్మీ పేరు రాసుకోమన్నది, మా నాయనమ్మ నన్ను తోలిచ్చింది, అందుకే లోపలికి వచ్చి చెప్తున్నా. ఆమె దాంట్లో బ్యాలెన్స్ లేవంటే ఫోన్ చేద్దామంటే మీరు ఇందాక మాట్లాడుతుంటేనే ఫోన్ పెట్టేసిరంట, గదే ముచ్చట చెప్పిరమ్మన్నది. మా మమ్మీ పేరు అంట ముందే రాయిరా ఆంటీ, 2 లక్షల లోన్ ఏది వస్తుందంట కదా, అవి తీసుకుంటదంట మా మమ్మీ, నన్ను చెప్పిరమ్మన్నది, అందుకే వచ్చిన. అమ్మో ఇంత దూరం బాగానే నడుచుకుంటూ వచ్చినావమ్మ నువ్వు, మీ నాయనమ్మ కాదు మీ అమ్మకి ఏమైందిరా, బర్రెలు మంచిగా ఉంటది. బ్యాలెన్స్ లేకపోతే మరి వచ్చి సిటీ కాడికి అయ్యో మా గ్రూప్ వాళ్ళు అందరు రావచ్చు, మరి ఏంటి సంగతి ఎట్లా ఎట్లా పైసలు కడతలేం కదా అని నలుగురికి వచ్చి మాట్లాడేది తెలియదా? ఈ పసిపిల్లని పంపిస్తే ఏమని చెప్పుదాం పిల్ల నీకు? ఏమో ఆంటీ నాకు తెలియదు అదంతా, మా మమ్మీ కంటే ఫోన్ చేసి మాట్లాడుర్రి, ఆమెకు శాతం అయితే లేదంట, అయినా ఇంట్లో మస్తు పని ఉందంట, ఇంకా అవన్నీ చేసుకుంటే ఇంట్లోనే ఉంది, ఇక నాకు తెలియదు ఆంటీ, పోతున్నా నేను. సరే సరే పో అమ్మా, నువ్వు ఏ పని మీద పోతున్నావో ఏం కథనో, సరే సరే పో. కాదు లత, దానికి ఏమైనా సిగ్గు శరమే మట్టు కన్నుందా? కాదు ఈ పసిపిల్లని పంపిస్తే ఏమని చెప్పొస్తుంది? మనం చెప్తే ఆమె ఈని అవన్నీ తీసుకోవాలమ్మని చెప్తుందా ఏంది? దమాకుందా లేదా? కాదు ఇప్పుడే ఫోన్ చేసి ఇట్లా గిట్ల సంగతి అని చెప్పినాము, నేను దమాకి ఇట్లా పని చేయగా లేకపోతే షోలు నింపియవా? మరి వచ్చి ఏంది ఏం కథ, సార్ ఏమన్నాడు ఏంది, ఫైన్ ఎట్లా కట్టాలి, మరి లోన్ ఇస్తాడంట ఎట్లా, ఏం సంగతి, ఎంత మంది తీసుకుంటారు, ఇవన్నీ ముచ్చట్లాడుచుకొని పోవాలి గాని
పిల్లను అత్తను పంపించి మరి అరుచుకొని రాపోరని పంపిస్తుంది. దమాకుందా లేదా దానికి తింటానన్న పైసలు కరెక్ట్ టైంకి గట్ట శాత కాదు. గ్రూప్ లీడర్ అయ్యుండి వచ్చి మరి అందరితో మాట్లాడే శాత కాదు. ఆ గ్రూప్ లీడర్ దాని ఎందుకు పెట్టిరు దండగా? అవునమ్మా నిజంగా గిట్ల తయారైతుర్రా మీ గ్రూప్ వాళ్ళు. పోయమ్మ పోయమ్మ ఆమె చూస్తానికి ఏం తెలియనామ లెక్క ఉంటది కానీ మస్తు మాటలు వస్తాయి తల్లి. పంచాది పెడతది. ఇక నాకెందుకు వచ్చిన బాధ నేను చప్పుడు దాక్తుంటున్నా. ఏం మాట్లాడుకున్నా మీరే మాట్లాడుకోరు పెంటగా. మీ గ్రూప్ వాళ్ళందరూ మరి ఒకరికొకరు ఏమేమి మాట్లాడుకుంటారో వాళ్ళు నొప్పించుకుంటారో ఏం చేసుకుంటారో అదంతా మీ ఇష్టము. నాకైతే సంబంధం లేదు తల్లి. ఏమో అమ్మ ఆమెకి ఎరుక. ఇక మా గ్రూప్ వాళ్ళకు మాట్లాడే శాత కాదు. ఇక నేను ఒక్కదానికి గట్టిగా మాట్లాడితే అందరికి నా మీద రివర్స్ అయ్యి ఏందమ్మా పెంటక్క అని ఇక నా మీదకే పంచాదికి వస్తారు. అందుకే చెల్లి నాకు అవసరం లేదు, నేను సప్పు దాక్కుంటాను, అదేందో నేను చూసుకుంటా. ఇప్పుడు అందరి పొద్దున నేను ఒక్కదాన్ని మాట్లాడినా తప్పే. ఎవరికి లేని బాధ ఆమెకి ఎందుకు అమ్మాయి ఎట్లా లెస మొత్తుకుంటుంది అని నా మీదకే సీరియస్ అవుతారు. ఎందుకు వచ్చిన బాధ చెల్లి? ఎవడన్నా ఏమన్నా వేసుకొని ఆ నలుగురు పేర్లలో నాదైతే పక్కా ఉండాలి. నాకైతే మస్తు అవసరం ఉన్నాయి అమ్మ పైసలు. నేను ముందే చెప్తున్నా, ఎవ్వరు ఊకోమని నేను ఊకునే ప్రసక్తే లేదు. నాకైతే లోన్ కావాలమ్మా. నేను సార్తో మాట్లాడమన్నా మాట్లాడతా. ఇక ఆమె పేరు పెట్టుకోరి, పెట్టుకోకపోయి నాకు అంత సంబంధం లేదమ్మా. పోతున్నా నేను. ఇక ఎవరి పేరు రాపించుకుంటారో అదంతా నాకు ఇట్లా సంబంధం లేదమ్మా. మీరు అందరు గ్రూప్ వాళ్ళు ఏకమై వచ్చి ఈ నలుగురు పేర్లు రాయిరంటే రాస్తా. ఇక అప్పటిదాకా నేను పెన్ను ముట్టుకోను, మీ బుక్ ముట్టుకోను, ఏమన్నా వేసుకోరి. సారు గిట్లా చెప్తా మరి గిట్ల గిట్ల సంగతి సారు పైసలు కట్టమంటే నేను కడతలేరు, లోన్లు మాకు కావాలంటే మాకు కావాలని ఒకటి ఏం పడి పడుతురు, అందుకే రాయలేదు సార్ అని నేను గిట్లా చెప్పుకుంటా. మరి పొర్రి మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటారు కదా, చేసుకోపోర్రి. అవునమ్మా లత అన్నది ఇట్లా కరెక్టేను. మన గ్రూప్ వాళ్ళందరం ఏకమయ్యి మరి ఎవరు తీసుకుంటారా అని నలుగురు పేరు రాపించుకోవాలి. ఇక అబ్బోరు గిట్లా ఏం చేస్తుంది? ఇప్పుడు నచ్చిన వాళ్ళ నలుగురు పేరు రాసుకుంటూ ఊకుంటారా? ఇంకా మిగతా 6 మంది నా పేరు ఎందుకు రాయాలి, నా పేరు ఎందుకు రాయాలి అని లత మీద సీరియస్ అయి పంచాయతీ పెట్టుకుంటారు. ఎందుకు వచ్చిన బాధ చెల్లె? సరే సరే మళ్ళీ ఒక రోజు కలుసుకొని మాట్లాడుకున్నాం కానీ నాకు ఇట్లా పని ఉందమ్మా. బియ్యం గడిగి పెట్టి ఇంకా అన్నం వండలేదు, ఆకలి అంటే ఆకలి అవుతుంది. ఇక పోతున్నామ్మా నేను ఇట్లా. సరే పోదాం దరి మరి మళ్ళీ వద్దాము. జరుండు రాములక్క, జర మీ కోడలిది లెక్క రాసేది ఉంది, జర్ర చెప్పండి. ఒక 5 నిమిషాలలో అయిపోతుంది. ఇక పెంటమ్మ పోతుంటుంది కదా. ఓ అక్క ఫాతిమక్క, నువ్వు ఇట్లా ఎప్పుడు కడతావో ఏం కడతానో మరి పైసలు తెచ్చినావా, ఉన్నాయా లేవా? అప్పుడు ఏవో మేము మాట్లాడితేనే మాట్లాడతావు, లేకపోతే అట్లనే కట్టలేక నిలబడతావు. చెప్పు పైసలు ఉంటా అంటే కట్టుకుంటా, లేకపోతే ఎప్పుడు ఇస్తావో ఇక నీ ఇష్టం. చెల్లి నాది దగ్గర పైసలు ఉన్నాయి, ఎప్పుడు కట్టమంటే అప్పుడు కడతాను. సరే సరే మీ గ్రూప్ వాళ్ళందరూ ఎప్పుడు కడితే అప్పుడే కడుగుతాయి. పైసలు ఉన్నాయి అంటున్నావు కదా. సరే సరే. ఓ పెంటమ్మొద్దు ఎక్కడ పోతుంది రో దబా దబా ఉరుకుతుంది. పనుందయ్యా. పెళ్ళనికి ఒకదానికే పనులు ఉంటాయా అయ్యా? మాకు పనులు ఉంటాయా చెప్పు? ఏ కాలమై సిట్టి కాడికి పోయి అదో ఇదో మాట్లాడేసరికి ఇగో ఇంత టైం అయింది. నీ పిల్లమేమో ఇంట్లోకేం బయటికి వెళ్ళదాయే, ఫోన్ల మీదనే నడిపిస్తుందాయే. అగో చూడు సిట్టి కాడికి రాలేదు, నీ పిల్లమేమో మహారాణి లెక్క వండుకుంటది, మేమేమో కాయదల లెక్క సిట్టి కాడికి పోయి అంత దూరం పోయి నడుచుకుంటా సిట్టి కట్టి రావాలి. ఏం చేస్తామయ్యా, మంచిగా నడుస్తుంది మీది. అయ్యో ఎందుకు వద్దునే సిట్టి కాడికి పోవాలి, పైసలు కదే అని పోయిన నెల సంధి నెల కరెక్ట్ టైంకి తీసుకుంటుంది. మరి సిట్టి కడతలేదా? కాదు ఇయ్యాల పోయేది ఉందా? ఆగావు చెరుండు నేను పోయి మాట్లాడతామతో. నీ రాలేదా అయితే సిట్టి కాడికి? ఏడయ్యా ఏడొస్తుంది. 4 నెలల సంది టైంకి కడతలేదంటే ఆ సిట్టి కట్టుకునేట లత ఒకటే పని తిడుతుంది. మీ సిట్టి వాళ్ళు ఏందమ్మా టైంకి కడతలేరు, లేట్ కడితే మంచిగా ఉండదంట, ఫైన్లు కట్టాలంటే సార్ ముందే చెప్పిండు అని ఆమెనేమో నా మీద బతుకుంటుంది. గ్రూప్ లీడర్ ఏమో నీ పెళ్ళమాయే, మరి ఆమెకేమో ముందు కట్టాలని సోయి ఉండదు. మరి టైంకి కట్టురమ్మా అని 10 మందికి, సరే 10 మంది ఉంటారు, 9 మందికి ఫోన్లు చేసన్నా రవి మరి టైంకి కట్టాలంట అని చెప్పదు. ఆ కట్ట శాత కాదు, చెప్ప శాత కాదు. ఇప్పుడు ఫోన్ చేసి లోన్లు కావాలని ముందే అడుగుతుంది. కట్ట శాత కాదు కానీ లోన్లు కావాలంటే ఎవరిస్తారయ్యా? నువ్వు ఇట్లా ఎప్పుడు న్యాయం ఎక్కడ ఉంటే అక్కడనే మాట్లాడు. అరే కాదొద్దే, నేను నెలకు కరెక్ట్ టైంకి ఇస్తా. మరి అది కట్టకుండా ఏం చేస్తుంది? పైసలన్నీ లేటు కడుతున్నది. జరుండు దాని పని ఏందో చేస్తా ఇంటికి పోయి. అమ్మో బాగా కథలు పడుతున్నట్టుంది. మరి పైసలన్నీ ఎక్కడ పెడుతుంది నాకు అర్థం కాదు. ఏమో అయ్యా ఎక్కడ పెట్టుకుంటుందో ఏమో. ఇప్పుడు పోయి అడిగినాం అనుకో నా మీదకి పంచాయతీ రాగలని ఆయన ఏం అడుగుతావు? ఇప్పుడు ఎవరు చెప్పారు నీకు? ఏం తెలుసు? మా గ్రూప్ వాళ్ళు ఎవరో కలిసినట్టు అని ఎరుకైంది అనుకో నా పేరు, నా ఇంటికి వచ్చి పంచాయతీ చేస్తుంది. నాయన నీ పెళ్ళం నోరు ముందే మంచిది కాదు. దాంతో పంచాయతీ ఎదుర్కొంటే నేను గెలవలేను నాయన. ఏమొద్దుకో ఏం అడగకు, సప్పుడు దాక్తావు కడతదేమో. ఇక ఒక రోజు అటో ఇటో అయి కడతదంట, కానీ ఈసారి లేటు కడితే ఫైన్ తీసుకుంటాడంట సార్ 200. మరి ఆ 200 ఇచ్చి కట్టుకుంటదేమో. అయ్యా సప్పుదాకా ఊకోరాదు, నీకెందుకు? నువ్వైతే ఇచ్చినావు కదా పైసలు, ఇక ఆమె ఇష్టం ఎప్పుడన్నా కట్టుకొని. అరే నీ పేరేం చెప్పనొద్దే. మరి సిట్టి కాడికి పోయినా వానే ఇంకా పోలేదు. ఇలా 15 తారీఖు కదా, 10 తారీఖే కట్టుకుంటారు కదా. మరి
ఎట్ల సంగతి ఏం కథ ఎన్ని తలుగుతున్నాయి ఎంతెంత కడుతున్నావు నెల నెలకు బుక్ చూపి అని అడుగుతుంది నువ్వు చెప్పినట్టు తెలియకుంటేనే అడుగుతా నేనంత నేను అడిగినట్టే అడుగుతా మరి బుక్ చూపిస్తుందా ఎట్లా సంగతి చూద్దాము దాని సంగతి తేలుస్తా అమ్మో గిట్లా చేస్తున్నది పైసలన్నీ ఎవరెవరికో మిత్తి లెక్కిస్తుంది ముఖం తెలియడానికి మిత్తి లెక్కిస్తుంది 5 రూపాయలు 10 రూపాయలు లెక్కిస్తుంది వాళ్ళు కరెక్ట్ టైంకి ఒకటి మరి ఏం చేసుకుంటుందో ఏం కథనో సరే మరి ఇంకో మాట మీద లోన్లు తీసుకుంది నలుగురు ఉన్నప్పుడు నలుగురితో సమానమై కట్టాలి కదా ఇంకా ఈ సుఖమైన దాని గ్రూప్ లీడర్ పెట్టినారమ్మ మీరు అవునయ్యా కాదు నీ పిల్ల మూకపు స్టార్టింగ్ లో మంచిగా కట్టేది నాయన 3-4 ఏళ్ల కింద అప్పర్స్ అని మంచిగా కట్టేదని ఏమైనా కరెక్ట్ టైం కడుతుందని సారీ ఆమె గ్రూప్ లీడర్ పెట్టిండు ఈ 2-3 నెలల సంది 3-4 నెలలు అవుతున్నట్టుంది 3-4 నెలల సంది ఏమైతుందో ఏం కథనో టైంకి కడతలేదు లేటు కడుతుంది నెలకు పక్కా కడుతుంది కానీ కొంచెం లేటు కడుతుంది ఎప్పుడు కట్టుకుంటారు కదా అని అదే లాపర్ వేస్తున్నట్టుంది గదే ఈసారి ఈ నెల ఏమంటుందంటే సారీ నెల సంది లేటు కడుతురు నేను ఊకే మీ బుక్ ఓపెన్ చేసి రాసుకోవాలి అందులో ఆన్లైన్ ఎక్కియాలంటే నా వల్ల కాదమ్మా నెల నాడు కరెక్ట్ 10 తారీఖు అంటుంది కదా 11 తారీఖు వరకు అందరు ఇస్తేనే మంచిది అని అట్లా స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టిందంట అదే పని మరి గిట్ల అంటానమ్మా అని ఫోన్ చేసి చెప్తే గాదానికి సీరియస్ అవుతుంది మళ్ళీ టైంకి కట్టాలమ్మా నువ్వు గ్రూప్ లీడర్ వేయండి ఫోన్ చేసి చెప్పవా అని లత అన్నది లత మీద సీరియస్ అయింది అందరు కట్టుకుంటే నాకేంది నా దగ్గర పైసలు లేవు నేను కట్టుకుంటా మెల్లగా కట్టుకుంటా వాళ్ళని కట్టుకోమను అని గాదానికి సీరియస్ అయింది అదే ఇప్పుడు మీ బిడ్డను పంపించింది లోన్ కావాలంటే 2 లక్షలది మా మమ్మీ రాదంట పనుంది ఇంట్లో నాతో పంపించింది చెప్పమని ఆంటీ రాసుకోరు మా మమ్మీ పేరంట అని చెప్పిపోతుంది బిడ్డే పసి పిల్లకి ఏమరుక పైసల సంగతి షీట్ల సంగతి నా పిల్లకి చెప్పి పంపిస్తేంది మరి ఎంత దూరం ఉంది దబా వచ్చి మరి గిట్ట సంగతి నలుగురిలో మాట్లాడి మరి నలుగురిలో ఒప్పించి అందరితో మాట్లాడి రాపించుకుంటారు కనుక పిల్లతో పంపిస్తే ఎట్లయ్యా ఒకటే పని తిట్టుకుంటారు గ్రూప్ కాడ ఏందమ్మా సరిత గిట్లా పంపిస్తుంది పిల్లల్ని ఆమెనే ఒక అడుగు వచ్చిపోతే కాదా అని అంటారు ఏం చెప్పాలయ్యా నీ పిల్లానికి మహారాణ అయ్యింది ఇంట్లోకి బయటకు వెళ్తలేదు అయ్యో నువ్వు బాగా చూసుకుంటున్నావు ఇగో ఎట్లుంది లైక్ మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 33 రేపు వస్తుంది అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది ఈ రోజు వీడియో చాలా మందికి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా మా కోసం ఒక చిన్న లైక్ చేయరు అట్లనే వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఏమైనా ఐడియాస్ ఈ వీడియో ఇట్లా చేస్తే బాగుంటది అట్లా చేస్తే బాగుంటది అని ఏమైనా ఐడియాస్ సజెషన్స్ ఇవ్వాలన్న ప్లీజ్ కింద కామెంట్ చేయొచ్చు మేము పక్కా వీడియోలో ఇంక్లూడ్ చేస్తాము వీడియో నచ్చితే ఏం చేస్తారు మా కోసం ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు ఇంత తొందరగా ఇంత బాగా సపోర్ట్ ఇస్తుంది మీ నుంచి అస్సలు అనుకోలేదు చాలా బాగా సపోర్ట్ చేస్తారు మీ సపోర్ట్ మాకు ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము ఇంకా మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాము ఆ దేవుని ఆశీస్సులు కూడా మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కూడా కోరుకుంటున్నాము రేపు మరొక మంచి వీడియో వస్తుంది అప్పటి వరకు చూస్తుండండి స్వీటీ భాష వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి మీ చుట్టాలు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళకు కూడా షేర్ చేయాలనిపిస్తే కూడా వీడియో అనేది షేర్ చేయండి ప్లీజ్ అండి ఇట్లనే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీ ఎంకరేజ్మెంట్ వల్లనే మాకు కూడా మంచి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేయండి లైక్ చేస్తేనే మాకు చాలా పవర్ వచ్చినట్టు అనిపిస్తుంది బాగా ఎనర్జీ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది అందుకే వీడియోని లైక్ చేయండి అంతేనా మీరు మా కోసం చేయాల్సిన ఒక చిన్న పని లైక్ చేయడం అంతే అర్థమైంది అనుకుంటే ఎన్నిసార్లు లైక్ చేయండి అని చెప్పడానికి కారణం ఏంటంటే మన ఛానల్ మీరు లైక్ చేయడం వల్ల ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటది రేపు మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అందరికి అప్పటి వరకు చూస్తుండండి స్వీటీ భాష బాయ్